రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది కదా, మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నారు? పక్కా ఇండియా. అంటే ఎలా చెప్పగలుగుతారు? పోయినసారి జరిగిన ఐసీసీ టోర్నమెంట్ చూడలేదా? ఇండియా పవర్ మీకు తెలుస్తుంది. కానీ ఈసారి పాకిస్తాన్ కోచ్ అంటుండో ఈసారి పక్కా మాదే ఉంది, ఎందుకంటే మేము 5 స్పిన్నర్లను దింపుతున్నాము. ప్రతి సంవత్సరం అదే చెప్తుండు, కానీ ప్రతి సంవత్సరం ఏమవుతుందో మేము కూడా చూస్తున్నాం. నీకు రేపు పర్సనల్గా మన ఇండియా టీంలో ఎవరి మీద ఎక్కువ హోప్ ఉంది? ఓపెనింగ్ సంజు శాంసన్ మీద హోప్ ఎక్కువ ఉంది అంకుల్. ఓపెనింగ్ పంపించాలనుకుంటున్నా, ఎందుకంటే సంజు ఒకప్పుడు ఓపెనింగ్ ప్లేయర్, ఇప్పుడు ఫిఫ్త్ దానిలో వేశారు. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి జనరల్గా వీళ్ళు చాలా ఫాస్టెస్ట్ స్కోర్ చేస్తుంటారు. రేపు సంజు శాంసన్ ఎంత స్కోర్ చేయబోతాడు మీ ఎక్స్పెక్టేషన్? సంజు 70 కొడతాడు ఈజీగా. స్పిన్నర్లో బాగా ఆడతాడు అంకుల్ సంజు. రేపు ఇండియా పక్క విన్ అవుతుంది, ఎందుకంటే మన ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అభిషేక్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్. 1 డౌన్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, 2 డౌన్ వచ్చేసి శివన్ దుబే, హార్దిక్ పాండ్యా. వాళ్ళు చాలా బాగా ఫినిష్ చేస్తారు. ఇంకా మన బౌలింగ్ కూడా చాలా బాగుంది. బూమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్. అంటే బ్యాటింగ్ ఆర్డర్ అయితే బాగుంది, మరి బౌలింగ్ ఆర్డర్ వచ్చింది. బౌలింగ్ బూమ్రా, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ దుమ్ము దులుపుతారు. పాకిస్తాన్ పక్కా చుక్కలు చూస్తారు. మన ఇండియా పాకిస్తాన్ వెరీ థ్రిల్లింగ్ మ్యాచ్ చూడబోతున్నాము, ఎందుకంటే ఇద్దరికి గట్టి పోటీ. లాస్ట్ టైం ఏషియా కప్లో కూడా మంచి గట్టి పోటీని చూసాము. అదేవిధంగా ఈసారి ఏంటంటే పాకిస్తాన్ కూడా మంచి స్ట్రాంగ్ టీమే అని చెప్పాలి. వాళ్ళ బౌలింగ్ లెంత్ అది కూడా వాళ్ళకి ఏంటంటే హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఆ గ్రౌండ్ అనేది మనకు మోస్ట్లీ ఏంటంటే 160+ స్కోర్ అయితే ఏ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తుందో ఆ టీం డెఫినెట్లీగా ఏంటంటే మోస్ట్లీ 90% విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. చేజింగ్లో అంటే ఏ టీం అయినా సరే స్ట్రగుల్ అవ్వాల్సిందే కంపల్సరీ. కానీ కొద్దిగా టీంలో ఎక్కువ స్పిన్నర్స్ అంటే రీసెంట్గా వరుణ్ చక్రవర్తి కానీ బాగా బౌల్ చేయడం చూసాం. అక్షర్ పటేల్ ఆల్రౌండర్గా కానీ, కొద్దిగా హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్ కంటే ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా ఆడియన్స్ ఏం చెప్తారో నాకైతే తెలీదు. నా ఉద్దేశం ప్రకారం మాత్రం రేపైతే ఇండియా పాకిస్తాన్ గట్టి మ్యాచ్ అనే నేను చెప్తున్నాను. మ్యాచ్ ఎవరిది అనేది మాత్రం నేనైతే కన్ఫామ్గా చెప్పలేను. ఇండియా విన్ అవుతుందా లేకపోతే పాకిస్తాన్ విన్ అవుతుందా. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు పెట్టిన సింధూర్ మీదే జెర్సీ కూడా మార్చే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి ఏంటంటే మంచి నెక్ అండ్ నెక్ ఫైట్ మాత్రం బాగా జరుగుతుంది. వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ కోచ్ కానీ వాళ్ళు చెప్పడం ప్లస్ ఇంకోటి దుబాయ్ మరి మాకు బాగా సహకరిస్తుంది అని అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? ఎవరి సైడ్ ఉందంటున్నారు? అంటే మన మీద ఏదో చిన్న దేశం మీద గెలిచారు 93 రన్స్ లీడ్తో. అయితే చిన్న దేశం మీద కాబట్టి మన వాళ్ళు కూడా నిన్న అంతా చాలా మంచి భారీ విజయం మంది కూడా 57 రన్స్కి వాళ్ళని ఆల్అౌట్ చేయడం. కాకపోతే అవి ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే 2 టీములు కూడా చాలా చిన్నవి. మనం గెలిచింది కానీ నిన్న పాకిస్తాన్ గెలిచాం. కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎప్పుడైనా మనం చూసుకుంటే ఈ మధ్యకాలం కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే మనం ఇండియాని ఇంతవరకు బీట్ చేయలేకపోయింది పాకిస్తాన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఇండియన్ టీం అయితే బలంగా ఉంది. కెప్టెన్సీ కానీ ప్లేయర్స్ కానీ అంత ఫామ్లో ఉన్నారు మన వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ గెలవడం అనేది వాళ్ళ ఎవరి వాళ్ళు మేమే గెలవాలని కోరుకోవటం కానీ గెలుస్తామని చెప్పడం ముందు సహజం. గతంలో కూడా మనం ఇట్లానే పాకిస్తాన్ మ్యాచ్ లాస్ట్ టైం జరిగినప్పుడు వాళ్ళు ఇట్లానే చాలా మాటలు మాట్లాడటం, కించపరిచినట్టు మాట్లాడటం ప్లేయర్స్ చేశారు. కానీ తర్వాత రిజల్ట్ ఏమైందో అందరికీ తెలుసు. చాలా గ్యాప్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంది ఏషియా 2025. ఓకే, దీనికి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అసలు వాళ్ళ ఏమంటారు సెంటెన్స్ చూసుకుంటే, వాళ్ళ స్టేట్మెంట్ చూసుకుంటే మేము ఈసారి 5 స్పిన్నర్స్ తోటి దిగుతున్నాము, పక్కా ఈసారి ఇండియా ఓడిస్తున్నాం. మీరేమంటారు? ఆబ్వియస్లీ వాళ్ళు 5 స్పిన్నర్స్తో తిరిగినా మన టీంలో స్పిన్ కాడే మంచి బ్యాటర్స్ ఉన్నారు. వాళ్ళ దాంట్లో స్పిన్ కాడే బ్యాటర్సే లేరు. మన వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ ఈ ముగ్గురే మొత్తం టీంని ఆపేస్తారు. ఇంకా మనకు ఫేస్ అటాక్ బూమ్రా ఉంది, పవర్ ప్లే వాడు చూసుకుంటారు. ఇంకా వాళ్ళు ఎలా గెలుస్తామని ఊహించుకుంటున్నారు. మొన్న ట్రై సిరీస్లో చిన్న టీమ్స్ తోటి ఒక మ్యాచ్ ఓడిపోయినారు. సో యాక్చువల్గా మొన్న ట్రై సిరీస్ ఉండే జింబాబ్వే మీద ఓడిపోయిన వాళ్ళు ఇండియాకి ఛాలెంజ్ చేస్తారా? ఇప్పుడు ఒకప్పుడు అంటే జనరల్గా చెప్పాలంటే రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ ఇట్లాంటి వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటాయి. ఓకే, బ్యాట్స్మెన్స్. ఇప్పుడు మనకు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ ఉందంటే అప్పుడు స్ట్రాంగ్ ఉంది, ఇప్పుడు దానికన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉంది అంటాం. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనింగ్ శాంసంగ్, అభిషేక్ శర్మ. వాళ్ళు పవర్ ప్లే ఆగిందంటే స్కోర్ ఆటోమేటిక్లీ 200 క్రాస్ అవుతుంది. ఎంత స్పిన్ పిచ్ అయినా కానీ ఏదైనా కానీ 180+ కాదు. వాళ్ళతోటి అది చేంజ్ చేయడం కాదు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ లేదు. వన్ సైడ్ కావాలంటే 2 టీమ్స్లో ఏం చేయాలంటే వన్ సైడ్ మ్యాచ్ అవుతుందంటే? టు బి ఆనెస్ట్ పాకిస్తాన్ మ్యాచ్ వన్ సైడ్ అంటే ఎవరికి నచ్చదు.
సో వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి, మనము టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి, బట్ మనమే గెలవాలి లాస్ట్. అంతే, అదైతే ఉంటుంది. బట్ వన్ సైడ్ మ్యాచ్ కావాలి అంటే కోర్స్ మనకి వన్ సైడ్ మ్యాచ్ అయ్యేటట్టే ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ స్పిన్ని బాగా ఆడతాడు. ఈ కెన్ స్వీప్, ఈ కెన్ పుల్, రైట్. ప్లస్ మళ్ళీ మన బౌలింగ్ కూడా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా సరిపోద్ది. ఇప్పుడు టీం అయితే ఈక్వల్గా ఉంది, బట్ ఈక్వల్ కన్నా ఎక్కువనే ఉంది టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. సో ఇక్కడ దుబాయ్ పిచ్లో ఎట్లా ఉంటుందంటే డ్యూ ఫ్యాక్టర్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మనము వరల్డ్ కప్లో కూడా ఓడిపోయినప్పుడు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయాం. వాళ్ళు ఎందుకంటే డ్యూ బాగా పడింది. సో ఇప్పుడు మ్యాచెస్ కూడా ఎందుకు షిఫ్ట్ చేశారంటే హీట్ ఎక్కువ ఉందని చెప్పేసి, డెజర్ట్ ఏరియా కాబట్టి ఆబ్వియస్లీ అది నైట్స్ చాలా కూల్గా ఉంటాయి, డ్యూ ఎక్కువ పడుతుంది. మన స్పిన్నర్స్కి ఎవరైతే బౌలింగ్ చేస్తారో సెకండ్ వాళ్ళకి స్క్రిప్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ప్లే చేస్తుంది. అండ్ టాస్ మ్యాక్సిమం ఇండియా బ్యాటింగ్ చేస్తే మినిమం 200 ఈజీగా కొడుతుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేసిందంటే 150, 170 కంటే ఎక్కువ దాటలేరు వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందన్న, అంటే ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఏంటి అసలు? మన ఇండియానే స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ వాళ్ళు గెలిచే ఆశా కప్పే మంది అసలు 90%. ఇప్పుడు ఉండే యూఏఈతో కానీ వీళ్ళతో కానీ 100కి ఆల్అౌట్ అయిపోతున్నారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. మందే మ్యాచ్ 100%. కానీ వాళ్ళు ఫుల్ అప్పుడు మనకు రోహిత్ శర్మ కానీ కెప్టెన్ కోహ్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంది పరిస్థితి అంటే? బ్రో ఇప్పుడు కూడా ఏం తగ్గలేదు బ్రో, మనకు అంతే ఫామ్లో ఉంది, అంతే కెప్టెన్సీ ఉంది, అంతే మైండ్ సెట్ ఉంది, గెలుస్తారు బ్రో. మంచి ప్లేయర్సే ఉన్నారు మొత్తం. అప్పుడు జస్ట్ కెప్టెన్స్ చేంజ్ అంతే, ప్లేయర్స్ అందరు వాళ్ళే, మన వాళ్ళే, యంగ్ ప్లేయర్స్ వచ్చి మంచి ప్లేయర్స్ అందరు. టాస్ గెలిస్తే ఏది తీసుకుంటే బెస్ట్? టాస్ గెలిస్తే ఆబ్వియస్లీ బౌలింగ్ తీసుకుంటారు బ్రో, చేజింగ్ తీసుకుంటారు ఇండియా. ఎందుకంటే మ్యాచ్ గెలవాలి బ్రో, మనకి హై స్కోర్ అవన్నీ కాదు, మ్యాచ్ గెలవాలి. ఆబ్వియస్లీ ఫీల్డింగ్ తీసుకుంటారు. బ్రో రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఎలా ఉండబోతుంది? వన్ సైడ్ ఆ మ్యాచ్ తగ్గపర్ మ్యాచ్. ఆఫ్టర్ ద వార్ మనం ఇండియా పాకిస్తాన్ మీటప్ అయితే చూడబోతున్నాం. సో మొన్న కెప్టెన్స్ మీటప్లోనే మనం చూసాం రెండు జట్ల కెప్టెన్స్ ఈవెన్ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. సో నెక్స్ట్ రేపు జరిగే మ్యాచ్ ఎట్లా ఉంటుందో మనం ముందుగానే గెస్ చేస్తాం. సో పక్క డ్యామ్ షూర్ ఇండియానే ఆడుతుంది. బట్ చిన్న మైనస్ ఏంటంటే విరాట్ కోహ్లీ లేకపోవటం. సో మనకు తెలుసు అఫీషియల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ విరాట్ కోహ్లీ అంటారు. సో విరాట్ కోహ్లీ లేకపోవడం చిన్న బాధాకరమైన విషయం. బట్ ఇండియా విల్ డెఫినెట్లీ విన్, డ్యామ్ షూర్. ఇప్పుడు ప్లేయర్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ కోచ్ మా దగ్గర 5 స్పిన్నర్లు ఉన్నారు, స్పిన్నర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి పిచ్ మేమే గెలుస్తాం. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉంటే మన దగ్గర హార్డ్ హిట్టర్స్ ఉంటారు యూనో. సో డెఫినెట్లీ పక్కా మందే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎలా ఉంది అంటే పిచ్ ఎవరికి సహకరిస్తుంది? యాక్చువల్గా మనం లాస్ట్ మ్యాచ్లో చూసినట్లయితే మనం కూడా స్పిన్ అటాక్తోనే దిగాం. ఓన్లీ వన్ పేసరే, ఓన్లీ బుమ్రాతోనే దిగాం. అది కూడా శివం దూబే, హార్దిక్ పాండ్యా వేయించారు. కానీ స్పిన్ అటాక్ కుల్దీప్ యాదవ్ మనకి వాళ్ళకన్నా మంచిగా వేయగలడు, ఎందుకంటే విష్ స్పిన్ కాబట్టి. తనకు అక్షర్ పటేల్ ఉన్నాడు సపోర్టు, ఇంకా వరుణ్ చక్రవర్తి, వీళ్ళందరూ మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా స్పిన్ అటాక్ ఉంది. వాళ్ళకే కాదు మనకు కూడా ఉందని చెప్పి నేను చెప్తున్నాను.